డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఓ ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా విధులు ఉంటుందని దీని ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తప్పనిసరిగా పోలీస్ కేంద్రాల వెలుపల ప్రదర్శించాలని, పోలింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరిని విధుల నుండి రిలీవ్ చేయవద్దునని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ లో మీకు బేసికల్గా మన పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా ఫామ్ 12 కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనాకి మళ్ళీ 11th నాడు 7 AM to 5 PM పోల్ టైమింగ్స్ మీ అందరికీ తెలుసు. సో ఎవరైనాకి గోయింగ్ ఏవైతే మున్సిపాలిటీస్ పోల్స్ కి పోతున్నాయో అక్కడ మీరు ఓట్ ఉంటే మళ్ళీ దయచేసి ఫామ్ 12 నింపి మళ్ళీ ఇక్కడ కమిషనర్ కానీ డిఎల్పీ గారికి ఇస్తే మళ్ళీ మనం కన్సర్న్ ఆర్ఓకి ట్రాన్స్మిట్ చేస్తాము. యూ హ్యావ్ టు గో టు దట్ ఆర్ఓ టు ఎక్సర్సైజ్ యువర్ పోస్టల్ బ్యాలెట్. సో ఆ డేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో మీరు కూడా తెలుసుకోవాలి ఆ కన్సర్న్ ఆర్ఓతో లేదా ఆ కన్సర్న్ మున్సిపాలిటీతో. అండ్ ఆబ్వియస్లీ యువర్ ఎపిక్ ఐడి కార్డ్ అవి రెండు దయచేసి క్యారీ చేసుకొని యూ ప్లీజ్ కాస్ట్ యువర్ పోస్టల్ బ్యాలెట్. ఒకవేళ మీకు ఇక్కడే ఓట్ ఉంది అంటే we will obviously let you know and we will provide you the option to cast your postal ballot. That is first thing, because no one should be left out, because దాని వల్ల కూడా మళ్ళీ ఓటర్ టర్న్ అవుట్ డిక్రీజ్ అవుతుంది. సో ఎవరైనా కూడా ఎలక్షన్ డ్యూటీ కూడా తప్పకుండా పోస్టల్ బ్యాలెట్ కూడా అవకాశం ఏవైతే ఉన్నాయో సద్వినియోగించుకోవాలని కోరుతున్నాం. దట్ ఇస్ ఫస్ట్ థింగ్. పోలింగ్ స్టేషన్స్, ఆల్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ అయిపోయి, సో మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాము. మళ్ళీ మీరు కూడా ఏ టైంకి అంత యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు, పోలింగ్ ఏజెంట్స్ కి మళ్ళీ ఏ టైంకి పిలిపిస్తున్నారు, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ద బ్యాలెట్ బాక్స్ ఏ విధంగా చేస్తున్నారు, అదర్ పార్టీస్, అండ్ దెన్ లాస్ట్ లో ఇండిపెండెంట్, అంటే ఆ ఆర్డర్ లోనే మనం కూర్చోపెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్.